హాయ్! ఎవరికైనా కూడా గడిచిన రోజులు చాలా బాగా అనిపిస్తాయి కదా! సో, ప్రతి విషయంలో కూడా ఏదైనా సంఘటనలో అయినా కాలమానం ప్రకారం కానీ ఏ విధంగా అయినా కూడా అలాగే కనిపిస్తుంది ప్రస్తుత కాలంలో. అయితే నేను చెప్పేది దేని గురించి అంటే మెయిన్‌గా ఏ బంధమైనా కూడా ఆ రోజుల్లో చాలా బాగుండేవి. ఈ రోజుల్లో కొంచెం పలచబడ్డాయని నా అభిప్రాయం. మనం చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో తాతల కాలంలో కావచ్చు, వాళ్ళ ముందు తరంలో కావచ్చు, ఒక తోడబుట్టిన అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ ఎంతో ఆప్యాయంతో, అనురాగంతో ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు మెయిన్‌గా విడిపోయి ఉండడం అనేది అసలు ఎక్కడ కనబడేదే కాదు. అది అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా. అన్నదమ్ములైతే ఉమ్మడి కుటుంబంలాగే ఎంతమంది ఉన్నా ఒకే ఇంట్లో చాలా పెద్ద ఇల్లు. ఎంతమంది ఉన్నా సరే అక్కడే ఉండేవాళ్ళు. ఒకరికొకరు బాధలొచ్చినా, కష్టాలొచ్చినా, ఆనందం వచ్చినా, లాభాలొచ్చినా కూడా చాలా చక్కగా షేర్ చేసుకుంటూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఏ ఆస్తుల గొడవలు రాకుండా, తర్వాత ఇంట్లో కూడా ఇంట్లో ఒకరికొకరు అపార్థాలు చేసుకోకుండా కూడా అలాంటి కుటుంబాలు చూసాము. మరి ఇప్పుడు వచ్చేసరికి అసలు కనీసం తోడబుట్టిన వాళ్ళు ఆస్తుల పరంగా అయితే ఇంకా చెప్పొద్దు. అట్లీస్ట్ తోడబుట్టిన వాళ్ళు ప్రేమగా ఉన్నారంటే అసలు ఆ ప్రేమ అనేది కరువైపోయింది. ఆ రోజుల్లో తోడబుట్టిన ఆడబిడ్డ ఇంటికి అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తనని చూడాలన్నా ఈ రోజుల్లాగా ఫోన్లా ఇంకేమన్నా అసలు అలాంటివి ఏవి లేకపోయినా ఎద్దుల బళ్ళు కట్టుకొని మరీ చెల్లిని కాదు అక్కను చూడాలి అని చెప్పేసి ప్రయాణం ఒక వారం పట్టినా సరే, అంటే పోను రావడం అక్కడ ఉండడం, ఏ ఫంక్షన్స్ లేకపోయినా అలా ఉండి రావడానికి చూసి రావడానికి వాళ్ళు టైం కేటాయించేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆనందాన్ని అలాంటివి పంచుకోవడానికి కూడా కావచ్చు, అవతల తోడబుట్టిన దాని ఆనందం పంచుకోవడానికి కావచ్చు, అలా టైం కేటాయించి వెళ్ళి అక్కడ నా అంటే చెల్లి కావచ్చు ఎలా ఉందో వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి చూడ్డానికి వెళ్ళి అక్కడే చాలా కాలం అంటే ఒక 2-3 రోజులైనా సరే ఉండి చూసి ఇక్కడ పుట్టింటి నుంచి తనకు కావాల్సినవి, తనకి ఇష్టమైనవి కూడా చాలా ప్రేమతో పట్టుకెళ్ళి ఇచ్చి తన సంతోషాన్ని చూస్తూ ఆ అక్క కానీ చెల్లి కానీ వచ్చిన అన్నయ్యని తమ్ముని చూసి ఎంతో ఆనందపడేది. అసలు ఇప్పుడు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ అప్పుడున్న ప్రేమలు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. అంటే అంత టైం కేటాయించి వాళ్ళ యొక్క విలువ ఎంత, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ విలువ వీళ్ళ మనసులో ఎంతో అత్యున్నత స్థానంలో ఉంది. ఇప్పుడైతే కనీసం నాకు తెలిసి అంటే మా నాన్నలు కావచ్చు, ఉన్న కాలంలో మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, 60 తర్వాత 40s కావచ్చు, 50 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం తోడబుట్టిన వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడు పెద్ద సమయం పట్టదు. అన్ని రోజుల ప్రయాణము లేదు, అంత ఖర్చు లేదు. కేవలం ఒక ఫోన్ కాల్ కూడా చేసి మాట్లాడేంత ఉంది. మనకు ఒక టెక్నాలజీ పెరిగింది, ఫోన్లు వచ్చాయి, ప్రేమలు తగ్గిపోయాయి. అలా ఇంత ఫోన్లు వచ్చినా కూడా కనీసం తోడబుట్టింది ఎలా ఉంది, అక్క ఎలా ఉన్నావు, చెల్లి ఎలా ఉన్నావు, అక్కడ నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు బాగున్నావా, బావ బాగా చూసుకుంటున్నారా, అత్తమామలు బాగున్నారా, అసలు అలాంటివి ఏమైనా మాట్లాడే రోజులు ఉన్నాయా అంటే అస్సలు కనబడడం లేదు నాకైతే. ఫోన్ చేయాలంటే ఎంత సమయం చెప్పండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో కొంత సమయంలో మనం ఖాళీగా కూర్చుంటాం. తినే ముందు కావచ్చు, పని చేసి వచ్చి అలసట తీర్చుకోవడానికి కావచ్చు, ఏ టైంలో అయినా కొంత సమయం దొరుకుతుంది మాట్లాడాలి అని. అంటే ప్రేమ ఉంటే మాట్లాడాలి అని అనుకుంటే ఆ సమయం దొరుకుతుంది. కానీ ఎక్కడ కనబడట్లేదు అలా. ఇలా దూరం పెరుగుతూనే ఉంటుంది. మనం తండ్రులను చూసి మనం నేర్చుకోవచ్చు, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. సో కాబట్టి వాళ్ళు చేసుకోకపోయినా మనమైనా చెప్పి అరే ఎలా ఉన్నారు ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఇంట్లో వాళ్ళైనా కాస్త ప్రోత్సహించి చేయగలిగితే బంధం బలపడుతుంది. ఇంకా ఎవరైనా అలా చేసి మాట్లాడుతున్న వాళ్ళలో నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇవి పెట్టాలి వాళ్ళకి అవి పెట్టాలి అలా అడ్డుపడే వాళ్ళే ఉంటే దయచేసి అడ్డుపడకండి. వాళ్ళ మధ్య ప్రేమని ఇంకా వీలైతే పెంచగలగండి, కానీ తగ్గించే మార్గం చూడద్దు. కొందరికి అంటే వాళ్ళపైన చాడీలు, తోడబుట్టిన దానిపైన ఇలా చేసింది అలా చేసిందని చాడీలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో
చిన్నప్పటి నుంచి తోడబుట్టి ఎన్నో తిట్టుకొని, చిన్నప్పుడు ఎంత తిట్టుకుంటారు, ఎంత కొట్టుకుంటారు. అప్పుడు అమ్మ నాన్న అది కాదు, ఇది నువ్వు అలా చేయొద్దు, చెల్లితో అలా ఉండొద్దు, ఇలా ఉండాలని ఒక మార్గం చెప్పి వాళ్ళకు ఒక అలా చేయకుండా మంచి చెడులు చెప్పి పెంచినప్పుడు ఆ ప్రేమ ఇప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూడా తోడబుట్టిన వాళ్ళు అన్నైనా సరే తప్పు చేస్తే చెల్లి క్షమించాలి. అదే చెల్లి కానీ అక్క తప్పు చేసినట్లయితే యువతల వాళ్ళు కూడా క్షమించగలగాలి. అలా క్షమించలేకపోతున్నారు. ఎందుకు అంటే వీళ్ళే పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు అమ్మ నాన్న చెప్పింది విన్నారు, అప్పుడు ఒక మంచి ప్రేమతో ఉన్నారు. కానీ ఇప్పుడు అది చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా ఇప్పుడు పౌరుషాలు, లైఫ్ పార్ట్నర్స్ వచ్చాక అవతల ఆ లైఫ్ పార్ట్నర్స్ ఇంకొక రకంగా చెప్తే వీళ్ళు ఇంకొంచెం అవును ఇది మా ఆవిడ చెప్తుంది లేకపోతే మా ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి ఇది నిజమేనేమో అనే ఒకే ఒక ఆలోచన ధోరణిలో వెళ్ళిపోయి తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ అవతల ఆ తోడబుట్టిన అక్క కానీ చెల్లి కానీ ఎంతో ఎదురు చూస్తుంది, మా అన్నయ్య ఫోన్ చేయట్లేదు అని. ఎప్పుడైనా ఏ బంధాన్నైనా కూడా దయచేసి దూరం చేసుకోకండి. రోజుల్లో లాగా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందుకు మనం ఎంతో సంతోషించాలి. అరే నేను నా చెల్లితో నా వాళ్ళతో నేను మాట్లాడుకోగలుగుతున్నాను, చాలా హ్యాపీగా, నాకు ఇప్పుడు ఏ బాధ లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటిది మనం మంచి కోసం యూజ్ చేసుకోవట్లేదు. రోజంతా ఫోన్ చూస్తూ ఇష్టం వచ్చి చూసుకుంటూ కూర్చోమంటే హ్యాపీగా చూసుకుంటాం. కానీ అవసరమై తోడబుట్టిన వాళ్ళతో మనసు విప్పి 4 మాటలు మాట్లాడుకునే అంత స్వేచ్ఛను కోల్పోతున్నాం. మన మనసుల్ని కట్టిపడేసుకుంటున్నాం. దీనివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి అనారోగ్యాలతో చాలా మంది ఎంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఒక్కసారి ఇష్టమైన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు అందరికీ. ఆ ఒక్కరికి, ఒక తల్లికి 2 లేదా 3 అందరికీ ఎప్పటి నుంచో ఉన్నారు పిల్లలు. వాళ్ళ తోడబుట్టిన అన్న కాకపోయినా చెల్లి కాకపోయినా ఎవరో ఒకరికి మనం అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళకి మనకు వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ముఖ్యంగా ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు ఈ యొక్క ఆస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, దీనివల్ల చాలా వ్యత్యాసం పెరిగిపోయి విభేదాలు వస్తున్నాయి. ముందు మనం అక్కడి నుంచి దాన్ని అలా చూడకుండా, అంటే డబ్బులా కాకుండా కేవలం మన చిన్నప్పుడు అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మ ఏది చెప్తే అది విన్నాము, నేర్చుకున్నాం కదా ఎంత ప్రేమగా ఉండాలని. ఇప్పుడు కూడా సేమ్ దాన్నే ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. లైఫ్ పార్ట్నర్స్ని కూడా పక్కన పెట్టినా నష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకంటే ముందు మనతో పాటు పెరిగి పెద్దయినాం, కలిసి జీవించినాం, బతికినాం ఇన్నాళ్ళు. ఇప్పుడు కూడా కొట్లాడినా, గొడవ పడ్డా కాసేపు అరే మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు చెల్లి, ఎలా ఉన్నావు అక్క అని చెప్పేసి మాట్లాడితే ఒక్కసారి చూడండి, అవతలి వాళ్ళకి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎలాంటి ఆవేదన ఉన్నా, ఎలాంటి నిస్సహాయతగా ఉన్నా కూడా ఒక మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అలా ప్రేమతో మాట్లాడితే. ఇలా మాట్లాడుకున్నప్పుడు అసలు ఒంట్లో ఉన్న ఎలాంటి జబ్బులైనా కూడా మాయమైపోతాయి. అసలు మెడిసిన్ కూడా ఏంటికి పనికిరాదు ఈ ఆనందం ముందు. కనుక అందరూ ప్రేమగా ఉండి ప్రేమతో మాట్లాడుకొని ఈ ఆస్తులు, ఈ డబ్బు ఇవన్నీ పట్టించుకోకుండా చిన్నప్పటి మనస్తత్వం ఎలా ఉంటుందో ఆ రీతికి వెళ్ళి అలా ప్రేమించగలగండి. నిజంగా చాలా మార్పును చూడగలుగుతామని అయితే నేను చెప్తున్నాను. 100% 80% అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది.